సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ముందుగా చెప్పాలనంటే 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వచ్చానంటే దానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు, వాళ్ళ బూతులు, వాళ్ళ పదజాలం. కేవలం రోడ్డుల మీద కాదు, అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చూసి విసిగిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని ఇంకా తీసుకోలేమని చెప్పి భూస్థాపితం చేసే విధంగా 11 సీట్లకి వాళ్ళకి పరిమితం చేయడం జరిగింది. అంత క్లారిటీగా పబ్లిక్ ఒక తీర్పు ఇచ్చి మీరు ఈ తప్పు చేశారు కాబట్టి మీకు ఈ శిక్ష విధించామని తెలియజేసిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండి వాళ్ళలో మార్పు రాలేదని అంటే దీని మీద ఇంకేం మాట్లాడాలి? డెవలప్మెంట్ గురించి మాట్లాడమనండి, డెవలప్మెంట్ గురించి క్రిటిసైజ్ చేయమనండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో దాని గురించి చర్చించమనండి. అసలు వాళ్ళ నాయకుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీకే రాడు. సెకండ్ది మేము చేస్తున్నటువంటి ఏ కార్యక్రమంలో కూడా అడ్డుపడడం. మూడోది వీటన్నిటికీ కూడా బరి తెగించి ఇలాంటి మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? సభ్య సమాజంలో ఎవరైనా అదే మాట్లాడినటువంటి మాట నేను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు ఎవరైనా ఊరుకుంటారా? అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అని అంటే కేవలం ముఖ్యమంత్రి కాదు, ఆయన తెలుగు ప్రజల అందరి గుండెల్లో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నటువంటి నాయకుడు, ఒక లెగసీ ఉన్నటువంటి నాయకుడు. 5 దశాబ్దాలుగా భారతదేశంలోనే అంత చరిత్ర కలిగినటువంటి నాయకుడు లేడు. అలాంటిది ఈ రోజుకి కూడా ఉత్సాహంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని అంత కష్టపడుతూ ఉంటే ఇష్టానుసారంగా అతనికి వాళ్ళ ఫ్యామిలీకి తల్లులకి ఎలా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతున్నారనంటే దానికి తగిన మూల్యం చెల్లించాల్సిందే. నో, ఈ వ్యాఖ్యల్లో కూడా ఈ వ్యాఖ్యల్లో కూడా మనం గమనించాల్సింది అసలు వాళ్ళ నాయకుడు సమర్థించుకోవడం ఏంటి? ఈ వ్యాఖ్యల మీద ఒక్క దగ్గర ఆయన కమెంట్ చేశాడా? ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన ఒక గౌరవప్రదమైన ఒక పార్టీ నాయకుడిగా ఉన్నాడని అనుకుంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇచ్చేస్తే అసలు దానికి సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలా మందలించాలి? అది కాకుండా ఈరోజు స్టేట్లో డైవర్షన్ పాలిటిక్స్ కింద అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, నీట్గా జరుగుతున్నాయనంటే ఏదో ఒక రకంగా తప్పుదోవ పట్టించాలి. వాళ్ళకి తప్పుదోవ పట్టించాలనంటే ఈ క్రిమినల్ యాటిట్యూడ్ తప్పితే వాళ్ళకి ఇంకేం తెలియట్లేదు. వాళ్ళకి మేము ఓపెన్ డిబేట్కి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ పంచాయతీలో కానీ అభివృద్ధి మీద డిస్కస్ చేయండి. మీరేం చేశారో మేమేం చేస్తున్నాము, మీరు ఏ రకంగా ఏ నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారు, మేము ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాం, దీని మీద చర్చించడానికి రమ్మంటున్నాం. అసెంబ్లీకి రారు, రోడ్డుల మీదకి వచ్చి ఈ రకమైనటువంటి పదజాలంతో ఈరోజు దూషిస్తే అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదని మళ్ళీ తెలియజేస్తారు. చివరి ప్రశ్న, కొద్ది రోజుల క్రితం ఇట్నే కొంతమంది రౌడీలు జనాల్లో ఇబ్బంది చేస్తూ ఉంటే లేడీస్ని ఒక విధమైన ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు. రాష్ట్రం మొత్తం హర్షించింది, సపోర్ట్ చేసింది ఆ ట్రీట్మెంట్కి, ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాధపడ్డారు. ఇప్పుడు అంబటి రాంబాబు కేవలం మాజీ మంత్రి, ఎమ్మెల్యే కూడా కాదు, ఈ జస్ట్ కామన్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా. అతనికి కూడా సేమ్ అదే ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాట్ స్టాపింగ్ ఎన్డీఏ విత్ 164 సీట్స్. అండ్ సీఎం గారు కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ తన ఇంట్లో లేడీస్ గురించే కాదు రాష్ట్రంలో ఏ స్త్రీ పట్ల కూడా అమర్యాదగా మాట్లాడితే తోక కత్తిరిస్తా అన్నారు. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ తోలు తీస్తా అన్నారు. సీఎం గారికి ఇంకా కత్తెర దొరకలేదు. 2 విషయాలు మళ్ళీ స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత 2 క్లారిటీగా మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి గారు కానీ నాయకులు అందరం కూడా ఒకటే చెప్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలను కానీ ఎవరైనా తప్పుదోవ పట్టిస్తే వాళ్ళ మీద చర్యలు తప్పవు. అలాగే మహిళల మీద కానీ మహిళల తాలూకా రెస్పెక్ట్ మీద కానీ ఎటువంటి మాటలు మాట్లాడినా దానికి అఘాతం కలిగించేటటువంటి చర్యలు తీసుకున్నా వాళ్ళకు కూడా చర్యలు తప్పవని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాం. సెకండ్ది కూడా గమనించాల్సింది, ప్రత్యేకంగా కక్ష సాధింపు చర్యలు అనేది మా సైడ్ నుంచి ఏవి కూడా ఉండవు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, పెట్టుబడులు రావాలి. ఈ రెండింటి మీదే బేస్ చేసుకొని వెళ్తున్నాం. ఏ నిర్ణయం పోలీస్ తీసుకున్నా సరే ఈ రెండింటిని క్లారిటీగా పెట్టి కేసు ఎస్టాబ్లిష్ చేసి సాక్ష్యాధారాలన్నీ కూడా చూసుకొని ప్రతి ఒక్కటి కూడా నిర్ణయించుకొని చేస్తాం. ఈ ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు మొన్న జరిగింది. ఇంకా లెట్ ఇట్ అన్ఫోల్డ్. ఇప్పుడు పోలీసులు కూడా రంగంలోకి దిగారు, వాళ్ళు కూడా చేసుకున్నారు, కంప్లైంట్ మీద వాళ్ళు కూడా యాక్షన్ తీసుకున్నారు.
ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది. కాకపోతే ఇప్పటికైనా సరే నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే అంత మాట మాట్లాడి మళ్ళీ మళ్ళీ ప్రెస్ దగ్గరికి వచ్చి నేను పెద్ద నాయకుడు, నా ఇంట్లో పెద్ద నాయకుడు అని మాట్లాడేటటువంటి వ్యక్తి ఆయన స్థాయి ఏంటో ఆయన కూడా ఒకసారి చూసుకొని మాట్లాడాలి. కానీ ఆ మాటలు మాట్లాడినటువంటి తీరు చూస్తే అసలు ఆయనకి అది ఆ ఆలోచన కూడా ఎలాగొచ్చిందో ఈరోజు ఆశ్చర్యంగా ఉంది.